Hello everyone, welcome back to our channel Ace Muchatlu. One of the best tourist places in Malaysia వచ్చేసి గెంటింగ్ హైలాండ్ అండి. సో ఆ గెంటింగ్ హైలాండ్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. లాస్ట్ టైం చాలా షార్ట్స్లో చెప్పాను మేము గెంటింగ్ హైలాండ్ వెళ్ళాము అని. సో చిన్న చిన్న షార్ట్స్ నేను అప్లోడ్ చేశాను. కంప్లీట్ వీడియో అయితే ఎడిట్ చేయడానికి టైం లేదు. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే మీకోసమే. చూసేద్దాం గెంటింగ్ హైలాండ్ ఎలా ఉంటుందో. యాక్చువల్లీ చాలా హైప్ ఇచ్చారండి దీని గురించి. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాము. సో నాకు అనిపించింది ఇందులో ఏముంది అని, బట్ మనం ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ బాగా నచ్చుద్ది. ఇది వచ్చేసి ఇండోర్ కమ్ అవుట్డోర్ థీమ్ పార్క్ టైప్ అండి. ఇండోర్ గేమ్స్ ఉంటాయి అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. మోస్ట్లీ నేనేం ఫీల్ అయ్యాను అంటే ఇండోర్ గేమ్స్ కంటే కూడా మనం అవుట్డోర్ గేమ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాము అనిపించింది. అండ్ మీరు నెక్స్ట్ వచ్చేసి ఏం చూసుకోవాలంటే టైమింగ్స్ చూసుకోవాలి. ఈ గెంటింగ్ హైలాండ్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కేఎల్ సెంట్రల్ నుంచి. ముందుగానే బుక్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే అప్పటికప్పుడు వెళ్ళి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కసారి టికెట్స్ దొరకవు. మాకు అలానే జరిగింది. డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మేము 9కి వెళ్తే 12 వరకు బస్సెస్ అవైలబుల్గా లేవు, 12కి టికెట్స్ ఉన్నాయి అన్నారు. 90% ఆఫ్ ద బస్సెస్ వచ్చేసి గెంటింగ్ హైలాండ్లో ఉన్న అవానా బస్ టర్మినల్ వరకే వెళ్తాయండి. సో అక్కడ నుంచి మనం కేబుల్ కార్లో వెళ్ళాలి. ఈ కేఎల్ సెంట్రల్ దగ్గరే మనకి బస్ టికెట్స్ ప్లస్ కేబుల్ కార్కి మనం టికెట్స్ తీసేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ వెదర్ కండిషన్స్ బట్టి ఒక్కొక్కసారి కేబుల్ కార్ అనేది ఆపేస్తారట. దానివల్ల మనకి రిఫండ్ చేసుకోవాలి మనీ అంటే అదంతా పెద్ద ప్రాసెస్. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే ఓన్లీ బస్ టికెట్ తీసుకోండి అవానా బస్ టర్మినల్ వరకు. సో అక్కడ గెంటింగ్ హైలాండ్కి వెళ్ళాక మీరు కేబుల్ కార్ అవైలబిలిటీ బట్టి టికెట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరన్నా క్యాబ్లో వెళ్ళాలి అనుకుంటే అది కూడా ఆప్షన్ ఉందండి. గ్రాబ్ అయితే చాలా దారుణంగా ప్రైసెస్ ఉంటాయి. సో మీరు నాన్ పీక్ టైంలో ఇన్ డ్రైవ్లో చెక్ చేయండి. ఇన్ డ్రైవ్ యాప్లో ఎలా అంటే గ్రాబ్ లాగా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉండవు. మనం కోట్ చేసుకోవచ్చు ఇంత ప్రైస్ అని, మినిమం ఇంత ప్రైస్ అని ఉంటుంది. అక్కడ నుంచి యాక్సెప్ట్ చేస్తే ఓకే డ్రైవర్స్, లేదు అంటే ఒక్కొక్క రింగెట్ మనం పెంచుకోవచ్చు. సో వాళ్ళ కొటేషన్ మనకు పంపిస్తారు. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఆ పర్టికులర్ క్యాబ్ విత్ మనకు నచ్చిన ప్రైస్కి మనకి క్యాబ్ అయితే బుక్ అవుతుంది. సో అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇన్ డ్రైవ్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. మోస్ట్లీ గెంటింగ్ హైలాండ్ వచ్చేసి కెసినో బాగా ఆడే వాళ్ళకే బాగా నచ్చుద్ది. అండ్ మినిమం ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి 18 ఇయర్స్ కాబట్టి 18 ఇయర్స్ నుంచి బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా తెగ ఆడుతున్నారు. గంటలు ఆ చైర్లో కూర్చుని అదేదో బటన్ ఉందండి అది క్లిక్ చేస్తూ ఉన్నారు. చాలామందికి చాలా గెలుచుకుంటున్నారు, అది డ్రా చేసేసుకుంటున్నారు వెంటనే. నాకైతే పెద్దగా అర్థం కాలేదు, మనకు అలాంటి పడవు కూడా. సో బయటకు వచ్చేసాం వెంటనే. ఈ టవర్లోనే ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుందండి. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. రూఫ్ నుంచి మనం మొత్తం ఎంటైర్ గెంటింగ్ హైలాండ్ ఎలా ఉంటుందో చూడొచ్చు. సో
చూసేయండి ఎలా ఉంటుందో ఆ మంచి సీనరీ. గెంటింగ్ హైలాండ్‌లో ఫుడ్ వచ్చేసి బిట్ ఎక్స్‌పెన్సివ్ అన్నారు. బట్ నాకు రీజనబుల్‌గానే అనిపించాయి. ఎందుకంటే మోస్ట్‌లీ బయట కూడా అవే ప్రైసెస్‌లో ఉంటాయి. సో ఓకే, ఫుడ్‌కి కూడా మీరు భయపడక్కర్లేదు. ఈ గెంటింగ్ హైలాండ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఒకటి ఉందండి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అది వచ్చేసి నేను సెపరేట్ వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఏఎస్ ముచ్చట్లు.